Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State Intermediate Second 2B, chapter number 1, Circles, exercise 1A లో ఫస్ట్ డొమైన్లో 11th ప్రాబ్లం. చూడమ్మా, సెంటర్ని రేడియస్ని ఫైండ్ అవుట్ చేయండి, సర్కిల్ ఈక్వేషన్స్ ఇచ్చారు అని అంటున్నారు. ఓకే, చేసేద్దాం. ఫస్ట్ వన్, గివెన్ సర్కిల్ ఈక్వేషన్. ఎన్ని చేసినా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ కదా, సింపుల్గా అయిపోతుంది. ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్, ఫస్ట్ మేము ఒకటి ప్రాసెస్ రాస్తున్నాను అన్ని స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ నుంచి నేను డైరెక్ట్ చేస్తూ వెళ్తాను, బట్ ఎగ్జామ్లో మాత్రం మీరు స్టెప్ బై స్టెప్ రాయండి. x² + y² + 2gx + 2fy + c = 0. Here 2g x coefficient -4, g = -2. 2f y coefficient -8, f = -4, c -41. Okay, yes. Center -g, -f = g అంటే ఏమో -2, ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఎఫ్ కూడా ప్లస్ అయిపోతుంది, అంతే. రేడియస్ r = √g² + f² - c √g means -2 whole square, f means -4 whole square, c means -41, minus into minus plus 41, √4 + 16 + 41, √20 + 40 60, 61. ఓకే, రేడియస్ అంతేనన్నా. చూడండి ఎంత ఈజీగా ఉన్నాయి. ఓకే, సెంటర్, రేడియస్, ఇలా మీరు స్టెప్ బై స్టెప్ రాయండి. నేను ఇక్కడ డైరెక్ట్ రాసుకుంటూ వస్తాను ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని. ఓకే, ఎస్. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ 3x² + 3y² - 5x - 6y + 4 = 0. మనకి ఎలా కనిపించాలి? x² + y² అంటే మనకి కోఎఫిషియెంట్స్ ఉండకూడదు, x²కి y²కి. ఓకే, x² + 3తో డివైడ్ చేస్తున్నాం, y² - 5/3 × x, 6/3 × y + 4/3 = 0. That implies x² + y² - 5/3 × x - 2y + 4/3 = 0. Here 2g కంపేర్ చేసుకుంటే x కోఎఫిషియంట్ -5/3, g = -5/6 అవుతుంది. 2f y కోఎఫిషియంట్ -2, y = -1, c కాన్స్టెంట్ 4/3. సెంటర్ -g, -f. మైనస్ అంటే ఆల్రెడీ ఇక్కడ మనకి -5/6 ఉంది, అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, 5/6. ఎఫ్ అంటే -1, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. ఓకే, రేడియస్ r = √g² + f² - c √g means -5/6 whole square, f means -1 whole square, minus c means 4/3, √25/36 + 1 - 4/3. చూడండి ఇప్పుడు ఎల్సిఎం మనకి ఎంత పెద్దగా వస్తుందో. ఎల్సిఎం 36 అవుతుంది. 25 + 36 - 36, ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అయిపోతుంది? 3తో 12 టైమ్స్, 12 4 48. అర్థమవుతుందా? r = √30 40 50 61 అవుతుంది, -48.
by 36 r equal to root over 61 minus 48 is 13 by 36 r equal to root ఇది 36 కూడా క్యాన్సిల్ అయిపోతుంది కదా, వద్దులేను కాదు 12తో టేబుల్లో అవుతుంది కదా. రూట్ 36 వాల్యూ ఈజ్ 6. సో రేడియస్ తెలిసిపోయింది, సెంటర్ తెలిసిపోయింది, అంతే. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ డైరెక్ట్ రాస్తాను. 3తో డివైడ్ చేస్తాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y మైనస్ 1 ఈక్వల్ టు 0. 2g ఈక్వల్ టు 2, g ఈక్వల్ టు 1, 2f ఈక్వల్ టు మైనస్ 4, f ఈక్వల్ టు మైనస్ 2, c ఈక్వల్ టు మైనస్ 1. సెంటర్ మైనస్ g కామా మైనస్ f ఈక్వల్ టు మైనస్ 1 కామా 2 అవుతుంది. ఓకే, రేడియస్ కామా r ఈక్వల్ టు రూట్ ఓవర్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c, రూట్ ఓవర్ 1 స్క్వేర్ ప్లస్ ఆఫ్ మైనస్ 2 స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1, రూట్ ఓవర్ 1 ప్లస్ 4 ప్లస్ 1, రూట్ ఇక్కడ 1/3 కదా నాన్న, 1/3 LCM is 3 plus 12 plus 1, root over 12 plus 3 is 15, 15 plus 1 is 16 by 3. So r equal to 4 by root 3. Radius center. Okay, yes. Next, 2g equal to 6, g equal to 3, 2f equal to y coefficient 8, f equal to 4, c equal to minus 96. Center minus g comma minus f, minus 3 comma minus 4. Radius comma r equal to root over g square plus f square minus c. G means 3 square, 4 square, minus into minus plus 96. పెన్ చేంజ్ చేస్తాను. రూట్ ఓవర్ 9 plus 16 plus 96, రూట్ ఓవర్ 96, 16, 9, 12, 21, 10, 12, 121 root value is 11. Radius, okay, radius is 11, center one, this one. Next, 2 తో డివైడ్ చేస్తే x square plus y square minus 2x plus 3y minus 3/2 equal to 0. 2g equal to minus 2, g equal to minus 1, 2f equal to 3, f equal to 3/2, c equal to minus 3/2. Center comma minus g comma minus f equal to 1 comma minus 3/2. Radius comma r equal to root over g square means minus 1 square, f square means 3/2 whole square, c square c means minus c కదా నాన్న, c అంటే minus 3/2, minus into minus plus 3/2, root over 1 plus 9/4 plus 9/4. LCM is 4, 4 plus 9 plus 9, r equal to root over 18, 19, 20, 21, 22. మనకి తెలివి పెరిగిపోయింది కదా, మీకు కాదు నాన్న నాకే. ఇక్కడ 3 కదా, 3/2, 1 plus 9/4 plus 3/2, root over 4 is LCM, 4 plus 9 plus ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే 2 అవుతుంది, 2 3 6, 10, 19, 19/4, that means root 19/2 radius. Okay, next.
2తో క్యాన్సిల్ చేస్తే x square plus y square minus 3/2 into x plus y minus 1/2 equal to 0. 2g equal to minus 3/2, g equal to minus 3/4. Okay, next 2f equal to 1, f equal to 1/2, c equal to minus 1/2. Center comma minus g comma minus f equal to 3/4 comma minus 1/2. Radius comma r equal to root over minus 3/4 whole square plus 1/2 whole square minus into minus plus అవుతుంది 1/2. 9 plus 16 1/4 plus 1/2. 16 is the LCM. 9 plus 4 plus 8. 9, 17, 18, 19, 20, 21 by 16. So root 21/4 is the radius. Next. ఫస్ట్ మల్టిప్లై యాక్చువల్లీ క్యాన్సిల్ చేసేసినా కూడా వచ్చేస్తుంది మా డైరెక్ట్గానే క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకే, అప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రెండింటికి మల్టిప్లేసిన అదే కదన్నా వచ్చేది మైనస్ 2c/√1 ప్లస్ m స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 2mc/√1 ప్లస్ m స్క్వేర్ ఇంటూ వై. కాన్స్టెంట్ లేదు కాబట్టి ఈక్వల్ టు 0. 2g ఈక్వల్ టు మైనస్ 2c/√1 ప్లస్ m స్క్వేర్. 2 క్యాన్సిల్. g ఈక్వల్ టు మైనస్ c/√1 ప్లస్ m స్క్వేర్. 2f ఈక్వల్ టు మైనస్ 2mc/√1 ప్లస్ m స్క్వేర్. 2 క్యాన్సిల్. f ఈక్వల్ టు మైనస్ mc/√1 ప్లస్ m స్క్వేర్. c ఈక్వల్ టు 0. సెంటర్ కామా మైనస్ g కామా మైనస్ f ఈక్వల్ టు మైనస్ క్యాన్సిల్ అయితే c/1 ప్లస్ m స్క్వేర్. mc/√1 ప్లస్ m స్క్వేర్. దట్స్ ఇట్. రేడియస్ కామా r ఈక్వల్ టు రూట్ ఓవర్ మైనస్ c/√1 ప్లస్ m స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఆఫ్ మైనస్ mc/√1 ప్లస్ m స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 0. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మా, మనం ఈ స్క్వేర్ అనేది సికి ఇస్తాం, మైనస్ సికి ఇస్తాము, దీనికి కూడా ఇస్తాం కదా. మైనస్ అనేది ప్లస్ ఏ స్క్వేర్ అయిపోతుంది, ఇక్కడ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. c²/1 ప్లస్ m స్క్వేర్ కరెక్టా. m² c²/1 ప్లస్ m స్క్వేర్. ఎల్సిఎం నాన్న 1 ప్లస్ m స్క్వేర్ కదా, c² ప్లస్ m స్క్వేర్ c² కరెక్టామా. ఎస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రెండింట్లో నుంచి c² కామన్ చేస్తాను. ఓకే, 1 ప్లస్ m స్క్వేర్ అవుతుంది బై 1 ప్లస్ m స్క్వేర్ రూట్ ఓవర్ ఇవి రెండు క్యాన్సిల్ రూట్ c². c రేడియస్. అంతే, చూడ్డానికే భయంకరంగా కనిపిస్తాయి మా, ఈజీ. నెక్స్ట్ 2g ఈక్వల్ టు 2a, g ఈక్వల్ టు a. 2f ఈక్వల్ టు మైనస్ 2b, f ఈక్వల్ టు మైనస్ b, c ఈక్వల్ టు b స్క్వేర్. ఓకేమా. సెంటర్ మైనస్ g కామా మైనస్ f, దట్ మీన్స్ మైనస్ a కామా b. రేడియస్ కామా r ఈక్వల్ టు రూట్ ఓవర్ g², దట్ మీన్స్ a² ప్లస్ ఆఫ్ మైనస్ b హోల్ స్క్వేర్ మైనస్ c మీన్స్ మైనస్ b². a² ప్లస్ b² మైనస్ b².
ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. రూట్ ఏ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఏ. సో రేడియస్ ఆర్ ఈక్వల్ టు ఏ. ఇది నాన్న క్వశ్చన్ నెంబర్ 11 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ 12 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.